ఆరోపణ చేయడానికి నిన్ను చంపి నక్సలైట్ అని ఆరోపణ చేయడానికి ఎదురు కాల్పులు జరిపి అడవిలో ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, మేము పోతున్నాం, వాళ్ళు పోతున్నారు, వాళ్ళు ఎదురు కాల్పులు జరిపారు, మేము ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరిపాము, అందుకని చంపాము. రౌడీ షీటర్లను చంపారు. మొన్న గ్యాంగ్ రేపు యాసిడ్ దాడులు చేసిన ముగ్గురిని వరంగల్లో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వాళ్ళకేం చెప్తాంటే పారిపోతుంటే మా మీద దాడి చేసి పారిపోతా ఉంటే మేము కాల్పులు జరపాల్సి వచ్చింది, అనివార్యంగా చంపేశామని. మరి అనిల్ కుమార్ని చంపడానికి ఏం కారణం చెప్తాను? శిబిరంలో ఉన్నావండి, శిబిరంలో ఉన్నాడు, నిరాహార దీక్ష చేస్తున్నాడు, అనిల్ కుమార్ని ఎందుకు చంపావు? సరే, ఇంత మాట్లాడుతున్నాం మనం, ఇంత మాట్లాడుతున్నాం, 8 మంది చంపిన వాళ్ళని అడుగుతున్నాం. మరి అనిల్ కుమార్ని చంపిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, అది విచిత్రం. నువ్వేం చేసినా కానీ పోలీసుగా ఉండి నువ్వేమైనా చేయి, నీ మీద ఎఫ్ఐఆర్ ఉండదు. అందుకే ఆదివాసీ మహిళల్ని అత్యాచారం చేస్తావు, సామూహిక అత్యాచారాలు చేస్తావు, 21 మందిని. అనిల్ కుమార్ని నిరాహార దీక్ష చేస్తానని చంపుతావు, దాని మీద ఎఫ్ఐఆర్ ఉండదు, దాని మీద శిక్ష లేదు, దాని మీద ముద్దాయి లేదు, దానికి నష్టపరిహారం కూడా లేదు. పాపం వాళ్ళకి ప్రైవేట్ కంప్లైంట్ వేసి నష్టపరిహారం తీసుకున్నారు వాళ్ళు. అనిల్ కుమార్ చచ్చాడా లేదా? అనిల్ కుమార్ చచ్చాడు. అనిల్ కుమార్ చంపింది ఎవరు? పోలీసులు. ఎందుకు చంపారు? ఎఫ్ఐఆర్ పెట్టి ఛార్జ్షీట్ పెట్టి 302 ప్రకారం కేసు బుక్ చేయండి. మనకి జనరల్ అయిపోయింది, పోలీసు వాడు చంపితే న్యాయాన్ని రక్షించడం కోసం, చట్టాన్ని కాపాడడం కోసం చంపుతాడు, చంపడం పోలీసుల హక్కు అని జనరలైజ్ చేశారు దాన్ని, పోలీసులు హత్య చేయటాన్ని. అందుకే దీని మీద ఇంత రాద్ధాంతం జరుగుతుంది, ఇంత రచ్చ జరుగుతుంది కదా, 8 మందిని చంపారని. అనిల్ కుమార్ చంపిన దాని మీద ఏమీ లేదు. మరి గూడూరు లేయమ్మ యాక్సిడెంట్లో చచ్చిపోయింది, దాని మీద ఏమీ లేదు. దాని ఆ సాగుకు కారణం ఎవరు? నువ్వు ఇదంతా తరగబట్టే. గూడూరు లేయమ్మని ఢిల్లీలో చలో హైదరాబాద్ పిలుపునిచ్చారు దళిత మహాసభలు. రోడ్డు దాటేటప్పుడు లారీ గుద్ది చచ్చిపోయిందాం. మండూరు రమేష్ శవాన్ని చూసి వాళ్ళని గుండె పగిలి చచ్చిపోయాడు. ఆ సాగుకు కారణం ఎవరు? అది యాక్సిడెంటే, ఢిల్లీలో యాక్సిడెంటే. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళిందామా? ఢిల్లీ ఎందుకు వెళ్ళింది? మండూరు పరిశుద్ధరావు ఎందుకు గుండె పగిలి ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఓకే, కారం చెడులో అత్యాచారం జరిగేప్పుడు అప్పుడు టీడీపీ గవర్నమెంట్, ఇప్పుడు చుండూరులో జరిగేప్పుడు గవర్నమెంట్లో ఏమీ లాభం లేదు కదా, అంత స్టేట్ ఎందుకు అంత సపోర్ట్ చేయాలి? మీరు చెప్పేది తిరుగు పోలీస్ సపోర్టు, జ్యుడిషియరీ సపోర్ట్ చేసింది రెడ్డి వాళ్ళకి, వాళ్ళు ఒక నార్మల్ రెడ్డి కదా. ఒకటి ఏంటంటే కులం లేకుండా ఏమీ లేదు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన దళితుల పక్షాన్ని పనిచేసే ఒక ఆర్గనైజేషన్ ఉంది. రాజకీయ పార్టీకి ఒక దళిత వింగ్ ఉంది. వాళ్ళని ప్రచారానికి తీసుకెళ్ళట్లా ఓట్లు వేయడానికి. ఎందుకంటే దళితుల మీద దాడి చేసే వాళ్ళని అరెస్ట్ చేయమంటే వాళ్ళ ఓట్లు పోతాయని. ఓట్లు, సీట్లు, అధికారం కేంద్రంగా నడుస్తున్న ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో దళితులు ఉన్నారే, రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధిపత్య శక్తులు. గ్రామాల్లో వాళ్ళు ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేయాలా, వాళ్ళు ఎవరిని గెలిపించాలంటే వాళ్ళు గెలుస్తారు. వాడి కనసలంలోనే మొత్తం గ్రామం నడిచిద్ది. అందుకని వాడికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు వ్యవహరించరు. గ్రామంలో ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు వ్యవహరించరు. వాళ్ళు ఓట్లు దూరం అవుతారు. వాళ్ళు కూడా ఒక భాగమే. అక్కడ గ్రామాల్లో సర్పంచ్గా ఉంటాడు, కమ్మోడు ఉంటాడు. ఆ కమ్మోడు తెలుగుదేశం పార్టీ అయి ఉంటాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. అందుకే కారంచేడులో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కమ్మలు రెచ్చిపోయింది. అందుకే ఆ కమ్మలు అధికారంలో సీఎం మావోడు, సీఎం మా కులపోడు, సీఎం మా బంధువు అని అట్టడుగు స్థాయిలో ఉన్న కమ్మోళ్ళు కూడా అనుకున్నారు. ఆ రోజు కారంచేడులో ఏం జరిగిందో చూశారా కొడకల్లారా మీరు, కారంచేడు గతి పట్టిద్ది మీకు అని ఆ రోజు కమ్మలందరూ అన్ని పల్లెల్లో, అన్ని గ్రామాల్లో, ప్రధానంగా కోస్తా గ్రామాల్లో కారంచేడు గతి పట్టింది మీకు అన్నారు. పీపుల్స్ వారోళ్ళు దగ్గుబాటి సెంచురామయ్యని చంపిన దాకా విచ్చలవిడిగా ఆ మాటను వాడుతూనే ఉన్నారు. అందుకని గ్రామాలలో ఉన్న హంతకుల్ని పోలీసులు ఎందుకు కాపాడతారంటే వాళ్ళే రాజకీయ నాయకులు కాబట్టి, వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో. అందుకు ఈ రెడ్డిని కాపాడతారు. ఈ రెడ్డిలు లేకుండా వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా వీళ్ళు లేరు. వీళ్ళు చెప్పు చేతల్లోనే ఈ అనగారిన కులాలన్నీ ఉంటాయి. ఓట్లు వేయకపోతే కొడతారు, చంపుతారు, దాడులు చేస్తారు కూడా. ఇప్పుడు 1991లో 1980s అట్లీస్ట్ కారంచేడు తర్వాత
ఎస్సీ ఎస్టీ యాక్ట్ 86 98 98 కోటా యాక్ట్ 89 అలా మళ్ళీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఈ పెద్ద అట్రాసిటీస్ చాలా జరుగుతున్నాయి, దానివల్లే తీసుకొస్తారు. ఇప్పుడు చుండూరు అప్పుడు జరిగేవి, ఇప్పుడు ఈ జడ్జి వచ్చి లేదు అక్కడ ఏమి జరగలే అట్లా అని చెప్పే జడ్జి అక్కడ ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమేమో జరిగింది కదా, అదన్నీ ఎట్లన్నా చూడాలా. ఇంకొకటి కూడా ఇప్పుడు 2014లో అక్కడ కారం చెడు చుండూరు ఇప్పుడు ఎంతోమంది దళిత నాయకులు ఉన్నారు, దళితులు ఎంతో స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంపీస్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, యాక్టివిస్ట్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉంది. అప్పుడు ఉండేది కూడా లేదు, ఇప్పుడు చాలా ఉంది. ఎట్లా చూడాలి రెండు? ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఉంటారు. ఆ రాజకీయ పార్టీకి ఇప్పుడు ఇంకా ప్రమాదకరమైన ధోరణి ఏమొస్తామంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులుగా ఉన్న వాళ్ళంతా సెపరేట్గా మాట్లాడడానికి